ఎన్టీఆర్ బిగ్ బాస్ ఆల్రెడీ సంచలనాత్మక రీతిలో మొదలైంది. ఇంకా ఇంటి లోపల పెద్ద సంచలనాలు జరగలేదు కానీ టీఆర్పీ రేటింగ్స్ లో మాత్రం మంచి రెస్పాన్స్ కనబడుతోంది. తొలి రోజే పెద్ద ట్విస్ట్ తో మొదలైంది షో. సంపూర్ణేష్ బాబుని ఎలిమినేషన్ కి మిగతా కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తే సంపు ఏకంగా కెప్టెన్ అయి కూర్చున్నాడు. సంపు కెప్టెన్ అవ్వడానికి బిగ్ బాస్ కారణం ఏమో గాని సంపు బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి కారణం మాత్రం మరెవరో కాదు, ఎన్టీఆర్ అని తెలుస్తోంది. అవును, ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ సంపూర్ణేష్ బిగ్ బాస్ లోకి వచ్చేలా చేశాడట. బిగ్ బాస్ సీజన్ 1 కి స్టార్ మా యాజమాన్యం ఎంపిక చేసిన మెంబర్స్ లో అధిక శాతం ఎన్టీఆర్ కి నచ్చిన తన వంతుగా 2 మార్పులు చేశాడు. నిజానికి సంపూర్ణేష్ బాబు, ధన్రాజ్ ఇద్దరూ కూడా మొదట లిస్ట్ లో లేరట. ఎన్టీఆర్ ఆ లిస్ట్ లోంచి ఇద్దరిని తీసేసి సంపు, ధన్రాజ్ కావాల్సిందే అనడంతో మేకర్స్ వారిద్దరిని సంప్రదించి షోలోకి తీసుకొచ్చారు. మరి ఎన్టీఆర్ వలన చోటు కోల్పోయిన ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరు? ఆ ఇద్దరిలో తేజస్వి ముడివాడ లేదు కదా, ఎందుకంటే తేజస్వి పేరు మొదటి నుంచి వినబడుతోంది కానీ ఫైనల్ లిస్ట్ లో తను లేదు. ఇక పోసానిని తీసుకురావడం కోసం మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎందుకో మరి పోసాని పెద్దగా ఆసక్తి చూపించలేదు. షూటింగ్ లో బిజీగా ఉండటం, ఇచ్చిన డేట్స్ ని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేకపోవడం వల్లనో ఏమో భారీ పారితోషికం ఆఫర్ చేసినా లొంగలేదు పోసాని. ఇక పారితోషికం అంటున్నాం కాబట్టి ముమైత్ ఖాన్ కి అత్యధికంగా డబ్బు అందుతుందట. మరి ఖర్చు పెడుతున్నందుకు ఆవిడ ఎన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండగలుగుతుందో చూడాలి. అలాగే ఎన్టీఆర్ పట్టుబట్టి తీసుకొచ్చిన సంపూర్ణేష్ బాబు, ధన్రాజ్ ఎంతకాలం నిలబడి ఉంటారనేది ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.